గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రాజధాని కోసం ఫేజ్ 2 భూ సమీకరణ రైతుల విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే మంత్రి నారాయణ కలిసి భూములు తీసుకోవాలని కోరిన రైతులు ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా మిగిలేదు 2000 ఎకరాలే. స్థలాల కోసం సంస్థల నుంచి పెరుగుతున్న వినతులు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరింత భూ సమీకరణ కసరత్తు, మెజార్టీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభం అంటూ రాజధాని నిర్మాణానికి సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. మెజార్టీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభించి దశల వారీగా భూ సమీకరణ చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. కొన్ని గ్రామాల రైతులు పురపాలక శాఖ మంత్రి నారాయణ కలిసి తమ భూముల్ని సమీకరణలో తీసుకోవాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి 2015లో భూ సమీకరణ ప్రారంభించినప్పుడే పెదపరిమి, హరిశ్చంద్రపురం తదితర గ్రామాల రైతుల్ని తమ భూములు తీసుకోవాలని వింతలు వచ్చాయి. కానీ అప్పట్లో ప్రభుత్వం మొదట 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో అమరావతి నిర్మించాలని, భవిష్యత్ అవసరాలను బట్టి తదుపరి భూ సమీకరణపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా సిఆర్డీఏ వద్ద 2000 ఎకరాల భూమి మాత్రం మిగులుతోంది. మరోవైపు రాజధానిలో భూములు కేటాయించడం వివిధ సంస్థల నుంచి విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకి సుమారు 4000 ఎకరాలు కావాలని అంచనా. ఓ పక్క రాజధాని అవసరాలు పెరుగుతున్న, మరో పక్క తమ భూములు తీసుకోవాలంటూ వివిధ గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తుండటంతో ప్రభుత్వం భూ సమీకరణ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. రాజధానికి ఒక పక్క సరిహద్దుగా నది ఉంది, దాన్ని దాటి వెళ్లరు. మంగళగిరి వైపు పాత జీటీ రోడ్డు వరకు ఇప్పటికే భూ సమీకరణ చేసేశారు. మిగతా 2 వైపుల భూమిని సమీకరించే యోచనలో ప్రభుత్వం ఉంది. రాజధాని నిర్మాణానికి తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 28 గ్రామాల పరిధిలో సమీకరణలో 37,941 ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వ లక్ష్యం కాగా కొంత పెండింగ్లో ఉంది. ఇంతవరకు 34,689 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇంకా 3,252 ఎకరాలను సమీకరించాలి. రాజధానిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి 2014-19 మధ్య సింగపూర్కి చెందిన అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ సెంట్ కార్ప్ సంస్థల కన్సార్టియానికి ప్రభుత్వం 1691 ఎకరాలు కేటాయించి జగన్ ప్రభుత్వం ఆ సంస్థ ఒప్పందం రద్దు చేసుకుని వెళ్ళగొట్టింది. మళ్ళీ స్టార్టప్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు సింగపూర్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఒకవేళ సింగపూర్ సంస్థలు ముందు రాబోతే వేరే అంతర్జాతీయ సంస్థలు ఆహ్వానించి స్టార్టప్ ప్రాజెక్టులు చేపట్టే ఆలోచనలు ప్రభుత్వం ఉంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఒక అర్థం లేనటువంటి ఆలోచన విధానం. ఎవరో రెచ్చగొడతారు, ఏదో జరిగిపోతుంది. ఫైనల్గా ఆ పరిస్థితికి పరిష్కారం ఉండని పరిస్థితి. ఇప్పుడు ఇవాళ ఈ ఉన్న భూమికే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి అందులో 45,000 కోట్ల అప్పులు తీసుకుంటే నానా తిప్పలు పడుతున్నాం. మిగతాదంతా ఇప్పుడు తీసుకుని ఏం చేయాలి? సంస్థలు వస్తాయి, సంస్థకు ఉచితంగా భూమి ఇస్తే ఆ డబ్బులు ఎవరు భరిస్తారు? సంస్థకు ఫ్రీగా ఇవ్వు, లేకపోతే తక్కువకి ఇస్తాను 50 లక్షల రూపాయలకో, 1 కోటి రూపాయలకో. కానీ అక్కడ ఎంత ఉంది వాల్యూ? కోట్లల్లో ఉంది. దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి దీంతో ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే అసలు నిజంగా తెలివిగల్లోడైతే ఇప్పుడు హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీకి సంబంధించినటువంటి భూసేకరణ జరిగిపోయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా ఎంతమంది బాగుపడ్డారు? ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ప్రైవేటు భూములే కదా. మరి ఇవన్నీ ప్రైవేట్ నిజంగా ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి చేస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చి కొనుక్కుంటారు కదా ఎక్కువ రేటు పెట్టి. మరి భూమి సేకరణ ఏంటి, సమీకరణ ఏంటి, వాళ్ళు ఇవ్వడం ఏంటి, మనం తీసుకోవడం ఏంటి, మళ్ళీ దీనికోసం ఖర్చు పెట్టడం ఏంటి, మళ్ళీ దానికోసం అప్పులు చేయడం ఏంటి? మొన్నటిదాకా 7,000 ఎకరాలు అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు, 7,000 ఎకరాలు అమరావతిలో మిగులుతుంది. ఆ 7,000 ఎకరాలని అమ్మితే కనుక ఎకరానికి వచ్చేటప్పటికే 100 కోట్ల రూపాయలు చెప్పున 7,000 కోట్లు వచ్చేద్దా, లేకపోతే 70,000 కోట్లు వచ్చేస్తా అన్నటువంటి తరహాలో చెప్పుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ కథ మార్చేసేసి చాలట్లేదు, ఇది 2,000 ఎకరాలే ఉంటుందంటున్నారు. ఒక అమరావతి అన్నటువంటిది ముందు ఒక ప్రాథమికమైనటువంటి రూపం తీసుకొస్తే ఇది ఇప్పుడు ఏమవుతుంది? ఒక ఊళ్ళో 50 మంది ఇస్తానన్నప్పుడు మిగతా వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని ఎత్తిన కత్తి వేలాడుతుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు అందరూ కలిపి ఇచ్చిన తర్వాత ఇప్పుడేంటి, వాళ్ళని ఒక చట్టంలో ఇరికిచ్చేయడం. ఇప్పుడు క్రిందటిసారి అమరావతి గ్రామాలకు సంబంధించి జగన్ వచ్చాక ఆ పాలసీ క్యాన్సిల్ అన్నాక వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోయారు, చచ్చినట్టు. అందుకని మళ్ళీ తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి. మళ్ళీ ఇక్కడ సేమ్ రాజకీయ కోణంలో పనికి వస్తుంది. కానీ అంత భారీ ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఇవి కాకుండా వాళ్ళకి ఏం భూములు సేకరిస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు అక్కడెక్కడో సేకరిస్తానంటే ప్రజలు తిరుగుబాటు, ఇక్కడ ఇచ్చేస్తున్నారు స్వచ్ఛందంగా అంటే దాని వెనకాల ఏముంటుంది? ప్లస్ అక్కడ ఖర్చుకి ఇక్కడ ఖర్చుకి ఎంత తేడా ఉంది? ఇప్పుడు ఖచ్చితంగా అమరావతి డెవలప్ కావాలి. ప్రస్తుతం ఉన్నటువంటి దాన్ని డెవలప్ చేస్తే ఆ తర్వాత మిగతా డెవలప్మెంట్లో భాగంగా చుట్టుపక్కల భూములన్నీ ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి కదా. ప్రభుత్వానికి ఇచ్చి 1,200 గజాలు తీసుకోవాల్సిన కర్మ ఏంటి? వాళ్ళకి 4,800 గజాలు, గజానికి 1,00,000 రూపాయలు చొప్పున అమ్ముకునేటటువంటి పరిస్థితి వస్తుంది కదా. అట్లా కదా డెవలప్ చేయాల్సింది. అప్పుడు కదా బాగుపడేది ప్రజలు. అలా కాకుండా ఇక్కడికి తీసుకుంటే ఎవడో వ్యాపారస్తుడు బాగుపడతాడు, కోటీశ్వరుడు బాగుపడతాడు, సామాన్యుడు కొరిగేది ఏంది? కాకపోతే ఇక్కడ ఎందుకు ఇస్తానంటున్నారు అంటే
ఈ పొలిటికల్ ఆస్పెక్ట్లో ఉంటుంది. రెండవది ఇదిగో మనకు ఒక అలవాటు పడిపోయింది, ఏమో లేరా పోతుందిలే మనం ఎందుకు ఈ తిప్పలన్నీ అనేటటువంటి మెంటాలిటీ. దానివల్లనే ఆ తర్వాత రోజుల్లో చూసుకుంటే మళ్ళీ అక్కడ తెలంగాణలో అట్లాగే మొదట ఏముందిలే పోతే 4 రూపాయలు వస్తాయి అనుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, మొత్తం ఎవడో బాగుపడిపోయాడని అక్కడ ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి సందర్భం. కాకపోతే ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా ఆ క్షణంలో ఆలోచిస్తారు కానీ భవిష్యత్తు గురించి ఆలోచించరు కాబట్టి ఎవరేం చేయలేరు. లేకపోతే వైకాపా బాధిత దళిత కుటుంబాలను ఆదుకుంటాం, వాళ్ళు ధ్వంసం చేసిన ఇళ్లకు మరమ్మతులు చేస్తాం, స్థలాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించేస్తాం, పల్నాడులో పిన్నెల్లి బాధితులకు చంద్రబాబు భరోసా, ప్రాణభయంతో పుట్టి పెరిగిన వాళ్లకు దూరంగా బతికామని దళితుల ఆవేదన. గత ప్రభుత్వంలో వైకాపా వాళ్ళ అరాచకాలు దౌర్జన్యాలు గురైన ప్రతి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా నేతలు ధ్వంసం చేసిన ఇళ్లకు మరమ్మతులు చేస్తామని, ఇల్లు లేని వారికి స్థలం కేటాయించి గృహాన్ని నిర్మించిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా స్థిరపడే మార్గం చూపిస్తామని భరోసా ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ ప్రాంతం నుంచి ఊరొదిలేసి వెళ్ళారు. మళ్ళీ రేపు జగన్ వచ్చాక సేమ్ రిపీట్ ఉంటుంది. అంతేగాని దానికి ఒక శాశ్వత పరిష్కారం అన్నట్టుది మాత్రం ఉండదు. లేకపోతే మీ అందరి ఆశీస్సులతో నా కుమారుడు కోలుకుంటున్నాడు, ప్రమాదఘట్టపై స్పందించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడితో కలిసి సింగపూర్ నుంచి హైదరాబాద్కి జనసేన అధినేత. తిరుమల చేరుకున్న పవన్ సతీమణి అన్నాలేజినవో శ్రీ భూవరాహస్వామిని దర్శించుకుని తలనీలాల సమర్పణ, అన్యమతస్తుల డిక్లరేషన్పై సంతకం, నేడు శ్రీవారి దర్శనం అన్నటువంటిది కొద్దిసేపటి క్రితం దర్శనం కూడా పూర్తి చేసుకున్నారు. ఇకపోతే బాణాసంచా తయారీ కేంద్రంలో పెను విస్ఫోటనం, ఘటనా స్థలంలోనే 5గురు దుర్మరణం, ఆసుపత్రిలో మరో 3 మృత్యువాత, 300 మీటర్ల మేర ఎగిరిపడిన శిథిరాలు, శరీర భాగాలు, కేజీహెచ్లో 5గురు, నర్సీపట్నం 3 చికిత్స, సీఎం డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం ప్రకటన, ప్రధాని 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సమగ్రాభివృద్ధి ధ్యేయం అంటూ మంత్రి నారా లోకేష్ వెల్లడి. మంగళగిరి సమీపంలో చినకాకాని వద్ద 100 పడకల వైద్యశాలకు శంకుస్థాపన, అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందాలందే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో చినకాకాని వద్ద 52.2 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల వైద్యశాలకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 పడకల వైద్యశాల నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇక్కడ ఆసుపత్రి నిర్మాణానికి 2వ మంత్రివర్గ సమావేశంలో అనుమతులు మంజూరు చేయించా, నిర్మాణం ఏడాదిలోనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖ ఉక్కుకి ప్యాకేజీతో ఊపిరి అంటూ 98% సామర్థ్యంతో పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేస్లు, రోజుకు సగటున 13,485 టన్నుల ఉత్పత్తి, 2024-25 ఉక్కు శాఖ వార్షిక నివేదిక వెల్లడంటూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి కాస్త మెరుగుపడినట్టు ఉక్కు శాఖ తాజాగా విడుదల చేసిన 24-25 వార్షిక నివేదిక వెల్లడించింది. గత అక్టోబర్ నుంచి 2వ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించిన అనంతరం సంస్థ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 13,485 పెరిగింది. ప్రస్తుతం 2 ఫర్నేసులు 98% ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. హై అండ్ విలువ గల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని దానికి సంబంధించిన దేశీయ మార్కెట్లో తన వాటాను పెంచుకుని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే ముందు చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం కారణంగా పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయలేదు. దీంతో సంస్థ అమ్మకాల టర్నోవర్ 24-25 డిసెంబర్ నాటికి 12,000 కోట్లకు పరిమితమైంది. ఫలితంగా నష్టాలు 3,943 కోట్లకు చేరి ఏడాదిలో సంస్థలోని ఉద్యోగుల సంఖ్య 1,198 మేర తగ్గింది. ఇక్కడ చూడండి, ఎంత కావాలంటే మన వాళ్ళ కోసం ఎంత దరిద్రంగా వార్తలు రాస్తారంటే 1,198 మేర తగ్గిందంటే ఉద్యోగులు అంతమందిని తీసేశారు. అది ఎంత సంచలనాత్మకమైనటువంటి అంశం. అది పక్కకెళ్ళిపోయింది. ఇంకోటి 98% సామర్థ్యంతో పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేస్లు. అక్కడ కావాల్సిందేంటి, 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ఉంటేనే లాభం. అది అక్కడ జరుగుతున్నది ఒకటి, వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నది మరొక కోణం. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వాస్తవమైనటువంటి వార్తను వక్రీకరించుకుంటూ రాసుకురావడం అన్నటువంటిది వీళ్ళకే చెల్లినటువంటి అంశం. లేకపోతే మీరు మందు కొడితే నేను ముందుకు వెళ్ళను అంటూ ఇప్పుడంటే మద్యం బాబులు వాహనాలు నడుపుతున్నారు, వారిని అదుపు చేయడానికి పోలీసులు నానాయాతలు పడుతున్నారు. కానీ మున్ముందు తాగి వాహనం నడుపుతూ ఉంటే బండి ముందుకు కదలదు, మనుషులాగే కార్లు ఒకదాంతో మరొకటి మాట్లాడుకుంటూ ప్రమాదాలు ముందే గుర్తించి హెచ్చరిస్తే వాహనాలకు అమర్చి ఆధునిక కెమెరాలు స్కానర్లు అప్రమత్తం అవుతాయి. వాహనం లోపల ఉన్న వాళ్ళకే కాదు, రోడ్డు మీద నడిచే వాళ్ళకి కూడా ఎయిర్ బ్యాగ్ రక్షణ లభిస్తుంది. భవిష్యత్ తరం సాంకేతికత ఇవన్నీ సాధ్యమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డ్రోన్ సేవల అనుసంధానానికి ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్, డ్రోన్ రంగంలోకి పెట్టుబడిదారులు వ్యాపారులు ప్రజలను అనుసంధానం చేసేందుకు ఏపీ డ్రోన్ మార్ట్ పేరిట ఓ పోర్టల్ డ్రోన్ కార్పొరేషన్ అందుబాటులో తీసుకురాబోతుంది. గుర్తించిన సంస్థలు అందించే డ్రోన్ సేవల వివరాలు ఈ పోర్టల్లో ఉంచుతారు. పోర్టల్లోని ఎంపానల్ జాబితాలో చేరేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి డ్రోన్ కార్పొరేషన్ బిడ్లను ఆహ్వానించింది. డ్రోన్ల తయారీ రంగంలోని అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తగిన ప్రతిపాదనలతో రావాలని సంస్థ కోరింది. డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న సంస్థల ఔత్సాహికులు యూజ్ కేసుల ప్రతిపాదనలు ఈ నెల 21లోగా ఆన్లైన్ ద్వారా పంపాలని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ కోరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి కౌంట్ డౌన్ కల్లోలో రోడ్డున పడ్డ రొయ్య అంటూ ఆక్వా రైతు విలువల
10 నెలల్లో తలకిందులైన జీవితాలు, అమెరికా సుంకాల సాకుతో కౌంటు ధరలు తగ్గించిన కంపెనీలు, ఆ సుంకాల అమలు 90 రోజులు వాయిదా పడ్డా ఆ మేరకు పెరగని రొయ్యల రేట్లు, గతేడాది కేంద్రం దిగుమతి సుంకం తగ్గించిన ఆ స్థాయిలో తగ్గని ఫీడ్ రేట్లు, జోన్ విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ ఇస్తామని ఎన్నికల ముందు కూటమి హామీ, సబ్సిడీపై ఏరియేటర్లో ట్రాన్స్ఫార్మర్ల హామీ గాలికి, గత 5 ఏళ్లు ఆక్వా రైతులకు అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం, కోవిడ్ ఈక్విడార్ సంక్షోభ సమయంలో మద్దతు ధరలతో భరోసా, 15 రోజులకోసారి ధరలపై సమీక్ష, 3 సార్లు పెంచిన ఫీడ్ ధరలను ఉపసంహరింప చేసిన గత సర్కార్ నేడు ఆ భరోసా తోడ్పాటు కరువైందంటూ ఆక్వా రైతన్నల ఆవేదన అంటూ, గతంలో బస్తా ఫీడ్ 900 ఉంటే ఇప్పుడు 2700 అయిపోయింది. మేత ధర 3 రెట్లు పెరిగితే రొయ్యల ధరలు మాత్రం సగానికి సగం తగ్గాయి. గతంలో 60 కౌంట్ 600 ఉంటే ఇప్పుడు 300కి పడిపోయింది. 30 కౌంట్ 100 మిగిలిన కౌంట్లకు సగటున 60 రూపాయలు చొప్పున తగ్గించేశారు. ప్రభుత్వం 100 కౌంట్ 220 రూపాయలు చెప్పాలని చొప్పున కొనాలని చెప్తున్నా, 180కి మించి చెల్లించడం లేదు, వెంటనే స్పందించి ఆదుకోవాలంటూ ఒక వ్యాపారవేత్త స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి. పోతే బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి, విశాఖ అనంతపురం నగరాల్లో కథం తొక్కిన ముస్లింలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చంద్రబాబు వల్లే వక్ఫ్ చట్టం అంటూ ఆయన మద్దతుతోనే మోడీ నల్ల చట్టాన్ని తెచ్చారు. చంద్రబాబు వారసులను ముస్లింలు ఎలా విశ్వసిస్తారు? వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం, ప్రాథమిక హక్కులను అది ఉల్లంఘిస్తోంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా 19న హైదరాబాద్లో సభ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వెల్లడి. అలాగే అవకాశ లౌకికవాది చంద్రబాబు ఆయనకు సిద్ధాంతాలు విలువలు లేవు, 2019 ఎన్నికల్లో ప్రధాని మోడీని ఉగ్రవాది అన్న నోటితో ఇప్పుడు పొగుడుతున్నారు. బీజేపీతో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా లౌకికవాదానికి అద్దం మారుస్తారు. వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తూ బీజేపీ వైపు దృఢంగా నిలబడ్డారు అంటూ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశ్ స్టేట్మెంట్ అనేది హైలైట్ చేశారు. మరో 44,676 ఎకరాలు రాజధాని విస్తరణ పేరుతో తీసుకునేందుకు సర్కార్ సన్నాహాలు. ప్రభుత్వ భూమితో కలిపి ఇప్పటికే సర్కార్ చేతిలో 53,749 ఎకరాలు వెరసి దాదాపు 1,00,000 ఎకరాలు. అమరావతి నిర్మాణం కోసం ఐఆర్ఆర్, ఓఆర్ఆర్కి అనుబంధంగా భూముల సేకరణ. అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాల పేరుతో తీసుకునేందుకు కసరత్తు. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లో మరిన్ని గ్రామాల్లోని భూములపై కన్ను. తమ జీవనోపాధికి ఎసరుపై రైతుల్లో ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పాత కుట్రకు మళ్లీ పదును అంటూ నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావుతో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ భేటీ. ముమ్మిడివరంలో అతడి ఇంటికి వెళ్లి ప్రత్యేక మంతనాలు. జగన్ మీద హత్యాయత్నం సమయంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీనే. అప్పట్లో విచారణ కూడా చేయకముందే నిందితుడు జగన్ అభిమానాన్ని ప్రకటించిన డీజీపీ ఏబీ, టీడీపీ నేతలు. మళ్ళీ ఇప్పుడు శ్రీనివాసరావును వెతుక్కుంటూ మరీ వెళ్లి కలిసిన ఏబీ మరోసారి మీడియాతో మాట్లాడుతూ జగన్పై తీవ్ర విమర్శలు. తద్వారా నాటి హత్యాయత్నం వెనక అసలు కుట్రదారులు ఎవరో సుస్పష్టం అంటున్న పరిశీలకులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాజ్యాంగ నిర్మాతపై క్షుద్ర రాజకీయం. విజయవాడ నడిబొడ్డున వైఎస్ జగన్ ప్రభుత్వం 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం నిర్వహణను ప్రైవేట్ పరం చేయనున్న చంద్రబాబు సర్కార్ పీపీపీ విధానంలో నిర్వహణకు త్వరలో టెండర్లు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ప్రకటన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని భావితరాలకు అందకుండా చంద్రబాబు సర్కార్ కుట్రలు. ఇది ఎస్సీ ఎస్టీలను తీవ్రంగా అవమానించడమైన దళిత సంఘాలు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం. ఇప్పుడు ప్రైవేట్కి అప్పగించడం ఉండటం ఇందుకు పరాకాష్ట. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా పౌర హక్కుల సంఘాల ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 30 రోజుల్లో వెళ్ళిపోండి, అక్రమ వలసదారులకు అమెరికా ప్రభుత్వం అల్టిమేటం. అక్రమ వలసదారులపై కఠిన ఆంక్షల కొరడాలను ఒలిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో హెచ్చరికస్తానని ప్రయోగించింది. 30 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని, లేదంటే అక్రమంగా నివసిస్తున్నదని భారీ జరిమానా విధిస్తాను, లేదంటే జైల్లో పడేస్తామని హెచ్చరించింది. శిక్షించిన పక్షంలో వాళ్ళని ఏకంగా బలవంతంగా స్వదేశానికి సాగనంపుతామని ట్రంప్ సర్కార్ అల్టిమేటం ఇచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉపరితల ఆవర్తనం, తగ్గిన ఉష్ణోగ్రతలు, పలు ప్రాంతాల ఆకస్మిక వర్షాలు, మిర్చి పంటకు నష్టం. ప్రకాశం జిల్లా శంఖవరంలో గోడ కూలి మహిళ మృతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి బతుకులు బుగ్గిపాలు అంటూ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఏదైతే బాణాసంచా ప్రమాదానికి సంబంధించింది హైలైట్ చేశారు. లేకపోతే రాళ్ళేద్దాం అంటూ మళ్ళీ వైసీపీ విద్వేష క్రీడ, కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం. 2019 ఎన్నికలకు ముందు అబద్ధాలతో అందరం, 2024 ఓటమి తర్వాత మళ్ళీ కుట్ర రాజకీయం. జనంలోకి ఐపాక్ మార్క్ ఫేక్ ప్రచారాలు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అసత్య ఆరోపణలు, హత్య అంటూ అలజడి రేపే ప్రయత్నం. తాజాగా టీటీడీ గోశాలపై దుష్ప్రచారం. అంబేద్కర్ సెంటిమెంట్తో కులాల చిచ్చు. శాంతి భద్రతలు అదుపు తప్పేలా కుతంత్రం. అడ్డుగట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అంటూ ఒక కుకింగ్ స్టోరీ, ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి స్టోరీ, తప్పుడు కథనాలతో చేసినటువంటి స్టోరీ రాసుకొచ్చారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఖచ్చితంగా ఆ రోజునే చంద్రబాబు ఎందుకు స్పందించారు, లోకేష్ ఎందుకు స్పందించారు, ఎవరో మాట్లాడితే అదే మాటలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఏమీ వాళ్ళు రెచ్చిపోయి రోజు గొడవలు ఏం చేయలేదు. పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిందా, ఇరుపక్షాలు దాంట్లో ఉన్నాయి, నో డౌట్. అందులో అటు వైసీపీ వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి. ఎట్ ద సేమ్ టైం యువతల పక్కన ఏం తగ్గుగా లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రిస్టియన్స్ కూడా అటుకే సపోర్ట్ చేశారు తర్వాతన. కాబట్టి అది మతం పరమైనటువంటి ఇష్యూని అందులో వైసీపీ లాక్కోవాలని ప్రయత్నించింది అన్నటువంటిది ఓ తప్పుడు ప్రచారం.
లేకపోతే దాంట్లో వీళ్ళు సానుభూతి చూపించి ఉండొచ్చు, నో డౌట్ అందులో. లేకపోతే తాజాగా టీటీడీ గోశాలపై దుష్ప్రచారం, ఆవులు చనిపోతున్నాయి అన్నటువంటిది ఒక పక్కన చెప్తున్నారు, కాకపోతే అనారోగ్యం కారణంగా ఇంకొక రకంగా అన్నటువంటిది. ఎస్, ఇదివరకు అదే జగన్ హయాంలో కూడా ఇట్లాంటి ప్రచారమే చేశారు కదా. అప్పుడు టీటీడీ తప్పు చేసింది, సుబ్బారెడ్డి ఏం చేశాడు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు కదా. అప్పుడు తప్పుడు ప్రచారం వీళ్ళు చేసినట్టే ఆవులకు సంబంధించి వయసు మీరినటువంటి అనారోగ్యం పాలైన చనిపోతున్నాయి. అయితే అత్యంత ప్రఖ్యాత జాతి ఆవులు కూడా అక్కడ కొన్ని చనిపోయినాయి అన్నటువంటి, అది నిజమో కాదో ఎవరు తెలుస్తున్నారు? రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడుతున్నాయి ఇందులో? మాట్లాడాల్సింది ఎవరు? టీటీడీ చైర్మన్ మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు దాని మీద ఎందుకని ఎంక్వైరీ వేయలేదు అంటే లేదు. అక్కడ అసలు సమస్య అక్కడ కదా. ఎంక్వైరీ వేసి అసలు స్పష్టత ఇవ్వాలి కదా. పోనీ తటస్థులతో వేయండి, రిటైర్డ్ జడ్జి గారితో వేయండి, ఏంటనేది ఒక స్పష్టత వస్తుంది కదా. ముందు బట్ట కాల్చి మీదేసేయడం, ఆ తర్వాతన అన్నటువంటి రూట్లో నడుస్తుంది. ఇంకోటి ఏంటది, అంబేద్కర్ సెంటిమెంట్తో కొలాల్చి ఇచ్చు. ఎవరు రేకెత్తిస్తున్నారు ఇప్పుడు? వర్గీకరణకు సంబంధించి ప్రొవకేషన్ ఎవరు చేస్తున్నారు అసలు కనబడుతోంది కదా. వాస్తవంగా మాలలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోయి రోడ్డు మీదకి ఎక్కుద్దామని. ఏం చేయలేదు వాళ్ళు వర్గీకరణ విషయంలో, సైలెంట్గా కూర్చున్నారు. మరి ఎవరు రెచ్చగొడుతున్నారు ఇక్కడ? ప్రత్యేకించి ఆ విధమైనటువంటి స్టేట్మెంట్లు పత్రికలు రాస్తున్నాయి. ఇంకా జగన్ని అట్లా చేసేయాలి, అంతం చేసేయాలి, లేకపోతే జగన్ రాజకీయాన్ని అంతం చేయాలని రెచ్చగొడుతున్నది ఎవరు? జరుగుతున్నది ఒకటి, ప్రచారం ఒకటి. అంటే నేరేటివ్ థింకింగ్, మనం ఎలాగా పబ్లిక్ని మోసం చేయొచ్చు అనేది పత్రికల ద్వారా చేసేటటువంటి ఒక తెలివైనటువంటి ఎత్తుగడ. లేకపోతే అమరావతి డబుల్ అని ఇక్కడ కూడా రాసుకొచ్చారు. లేకపోతే తిరుపతి తొక్కిసలాట వెనక కుట్రకోణం అంటూ గోవుల మృతితో టీటీడీ సిబ్బందికి నిర్లక్ష్యం లేదు, భూమన చట్టపరమైన చర్యలు టీటీడీ చైర్మన్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. తొక్కిసలాట కుట్రకోణం అంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పడేసేయాలి కదా. ఎవరొద్దన్నారు? ఇప్పటిదాకా ఏం జరిగింది? దాంట్లో అధికారులను పక్కన పెట్టారు. దాంట్లో మరి ఆ తొక్కిసలాటకి సంబంధించి కూడా కుట్రకోణం అంటే ఎందుకు వదిలేసినట్టు? కాబట్టి ఇక్కడ ఎవరు తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు? ఇది కదా రాసుకోవాల్సింది. లేకపోతే సిసోడియా అవుట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రెవెన్యూ నుంచి చేనేత జౌళి శాఖకు బదిలీ, సీసీఎల్ఏ జయలక్ష్మికి అదనంగా రెవెన్యూ బాధ్యతలు అంటే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో చేనేత జౌళి శాఖ పంపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కీలకమైన రెవెన్యూ స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖలు అప్పగించింది. ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన ఆయన నిలబెట్టుకోలేకపోయారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల దందాలకు ఆయన సేకరించారని, కొంతమందిని తన పేషీలో కూర్చోబెట్టుకుని మరీ ప్రోత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా తన కింద పనిచేసిన ఒక కీలక ఉద్యోగ వ్యవహారంలో ఆయన దురుసుగా ప్రవర్తించారన్న విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ పెద్దలు ప్రత్యేకంగా నిఘా విభాగంతో విచారణ చేయించారు. ఆ నివేదిక చూశాక ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైన స్పెషల్ సిఎస్ స్థాయి అధికారి కావడంతో చేనేత జౌళి శాఖ బదిలీతో సరిపెట్టినట్టు తెలుస్తోంది అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఓ బురదంతా మీద వేసేసి అబే ఇదే ప్రభుత్వం చాలా బాధ్యత వహించింది. నిజంగా అయితే కనుక ఆయన ప్రజలు తిట్టుకున్నారు. 10 రోజుల పాటు వరదల్లో ప్రజల నుంచి చేసినటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకొచ్చాడు ఆయన. వరదలకు సంబంధించి ముంచేస్తే సాధారణంగా రెవెన్యూ శాఖ అక్కడ వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయాల్సి, చెయ్యకపోగా ఏమని చెప్పారు, ఈయనే అంతమందికి అకామిడేట్ చేయడం కష్టం కాబట్టి అక్కడ ఉంచారన్నట్టు. మరి అక్కడ తప్పు ఎక్కడ జరిగింది? ఇంకోటి మదనపల్లి ఫైల్స్ లాంటి విషయాలు ప్రభుత్వానికి అనుకూలంగా జగన్కి వ్యతిరేకంగా బోల్డ్ అంత కథ నడిపినటువంటి వ్యక్తి. అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు పక్కన పెట్టేశారు. కాకపోతే ఇప్పుడు ఆయన మీద బురద చల్లి పక్కన పెట్టాలి. ఇది లేదు, సామాన్యంగా ట్రాన్స్ఫర్లు అనే జరిగినాయి అంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇట్లాగ ఒక తప్పుడు ప్రచారంతో ఏదో ఒకటి జరిగిపోతుంది అన్నటువంటి ఒక ప్రచారంతో నడిపించడం అన్నట్టు వీళ్ళకే జరిగింది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.